తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఉత్తర కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కళింగపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. దక్షిణ కోస్తా జిల్లాలకు మరో 48 గంటల పాటు భారీ వర్షాల గండం పొంచి ఉంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం క్రమేపీ దక్షిణ ఒడిశా వైపు వెళ్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇవ్వడానికి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ప్రస్తుతం అల్పపీడనం ఏ ప్రాంతంలో ఉంది? అది బలపడే అవకాశం ఉందా? ఉంటే ఎప్పటికీ లోపల అది బలపడే అవకాశం ఉంటుంది? ఇప్పుడు నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అనగా ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల వెంబడి ఒక అల్పపీడనం ఈరోజు కొంచెం ఉత్తర దిశలో, వాయువ్య దిశలో పయనించి ప్రస్తుతానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ అనగా వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య ఉన్నది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉన్నది. ఇది దక్షిణ దిశకు వంగి ఉండి రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనించే అవకాశం కనిపిస్తుంది. సార్, అంటే దీని ప్రభావం చేత దక్షిణ కోస్తా జిల్లాలు ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పటికే కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. దానికి ఎన్ని గంటల పాటు ఈ వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ 24 గంటలు కూడా కొన్ని జిల్లాలలో, ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్, ఉత్తర కోస్తా జిల్లా అయిన ఏలూరులో భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో ఉండే అవకాశం ఉంది. మరియు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశంతో పాటు నంద్యాల, కర్నూలులో 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటలు ఉంది. సార్, అంటే ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలపడే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? బలపడితే దాని తీవ్రత ఎలా ఉండవు? ఇప్పుడున్న సాంఖ్యికీయ నమూనాలను అనుసరించి ఈ వ్యవస్థ అంటే అల్పపీడన వ్యవస్థ మరింత తీవ్రతరం చెందే అవకాశం కనిపించట్లేదు. అల్పపీడనంగానే 24 గంటలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సరే, అంటే ఈ నెల 16వ తారీఖున గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి మరొక సిస్టమ్ రాబోతుందని ఒక అంచనాలు ఉన్నాయి. దానికి సంబంధించిన సమాచారం అది టూ ఎర్లీ టు సే. కాకపోతే 18 తర్వాత ఇంకొక చిన్న వ్యవస్థ ఉండే అవకాశం ఉంది. ఉంటే మీకు తెలియజేస్తాం. ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర పైన వానల పడగైతే కొనసాగుతోంది. ఇదంతా కూడా సిస్టమ్కి సంబంధించిన నమూనా. ఇక్కడి నుంచే భారీగా వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలపైన మరో 24 గంటల పాటు తీవ్రత ఉంటుందని భారత వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి పూర్తిగా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. విశాఖ జిల్లా అధికారులు ఇప్పటికే గ్రేటర్ విశాఖతో పాటుగా మిగిలిన ప్రాంతాన్నంతటినీ కూడా సన్నద్దం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున జలపాతాలు కానీ లేకపోతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. కొన్ని జలపాతాలను అయితే ఇప్పటికే మూసివేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలు మరో 24 నుంచి 48 గంటల పాటు పూర్తిస్థాయి అప్రమత్తంగా ఉండమని భారత వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ కూడా తిరిగి రమ్మని కూడా ఆదేశాలు జారీ అయిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.